మ్మ్. అంటే ఒక్కసారి ఇలా ఊహించుకోండి. ఒక వ్యక్తికి తాను చనిపోవడానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉందని ఖచ్చితంగా తెలుసు. ఆ అలాంటి సమయంలో ఎవరైనా సరే చాలా ఆందోళనకు గురవుతారు. అవును కదా. అంతకు ముందు రోజే ఫుడ్ పాయిజన్ కావడం వల్ల కడుపులో విపరీతమైన నొప్పి, తీవ్రమైన రక్తవిరేచనాలతో ఆయన శరీరం మొత్తం దాదాపు శూన్యమైపోయింది. నిజమే. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? భయంతో వణికిపోతారు, డాక్టర్ల కోసం అరుస్తారు, లేదా దేవుణ్ణి ప్రార్థిస్తారు. అవునవును, ఖచ్చితంగా. కాని ఆ వ్యక్తి మాత్రం తన చుట్టూ ఉన్నవాళ్లని పిలిచి సమాచారాన్ని ఎలా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి, గుడ్డి నమ్మకాలను వదిలేసి లాజికల్గా ఎలా ఆలోచించాలి అని పాఠాలు చెబుతున్నాడు. ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజంగానే చాలా ఆశ్చర్యకరం. ఇది వింటుంటే ఏదో ఆధునిక సైన్స్ ఫిక్షన్ సినిమాలో జరిగిన సంఘటనలాగా అనిపించవచ్చు. కానీ ఏంటంటే ఇది 2500 ఏళ్ల క్రితం నిజంగా జరిగింది. ఎగ్జాక్ట్లీ. ది డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో మనమొక చారిత్రక, ఆధ్యాత్మిక అద్భుతాన్ని అన్వేషించబోతున్నాం. ఒక మహాజ్ఞాని తన మరణాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది చూడబోతున్నాం. రైట్. ఆ ముగింపు నిజంగానే ఒక అద్భుతం. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఈ విషయాలకు ప్రధాన మూలం మహాపరినిర్వాణ సూత్రం. ఇది గౌతమ బుద్ధుని జీవితంలోని ఆఖరి రోజులను, ఆయన తన శిష్యులతో గడిపిన చివరి క్షణాలను చాలా వివరంగా రికార్డ్ చేసిన ప్రాచీన బౌద్ధ గ్రంథం. అంటే ఇది కేవలం ఒక మతనాయకుడి మరణ చరిత్ర లాంటిది కాదు అంటారు, అంతే కదా? అస్సలు కాదు. ఒక మనిషి భౌతికంగా అంతటి నరకం అనుభవిస్తున్నప్పుడు కూడా తన మానసిక సమతుల్యతను కోల్పోకుండా ఎలా ఉండగలగాడు అనేదానికి ఇదొక ప్రాక్టికల్ మాన్యువల్ లాంటిదని చెప్పొచ్చు. అదే ఈనాటి మన లక్ష్యం కూడా. మరణం గురించి మాట్లాడటమంటేనే మనలో చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది. కాని బుద్ధుడి కథను చూసినప్పుడు ఆ భయం పోయి మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. అవును. సరే, అసలు కథలోకి వెళ్దాం. మరణశయ్య మీద ఉన్న ఒక నాయకుడు సాధారణంగా తన చివరి రోజుల్లో ఏం కోరుకుంటాడో, నేను పోయాక నా ఆశయాలను గుడ్డిగా పాటించండి అని చెబుతాడు కదా. అవును. నన్ను దేవుడిగా పూజించండి, నా మాటే వేదంగా భావించండి అని చెబుతారెవరైనా సరే. కాని బుద్ధుడు భోగనగరంలో ఉన్నప్పుడు తన అనుచరులకు చెప్పిన మాటలు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. భిన్నంగా అంటే? అంటే ఆయన భిక్షువులతో మాట్లాడుతూ 4 రకాల మాటల గురించి బోధించాడు. ఆయన ఉద్దేశమేమిటంటే, రేపు నేను లేనప్పుడు ఎవరైనా మీ దగ్గరకొచ్చి ఒక మాట చెబుతారు. ఎలాంటి మాటలు? ఇది సాక్షాత్తు బుద్ధుడు స్వయంగా నా చెవన చెప్పిన మాట అనో, లేక మా సంఘంలో ఉన్న గొప్ప పండితులందరూ కలిసి చెప్పిన మాట అనో చెబుతారు. లేదా ఎంతో వయసున్న ఒక మహాజ్ఞాని చెప్పిన మాట అనో ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తారు. ఓహో, అలా తీసుకువస్తే ఏం చెయ్యాలి? దాన్ని మీరు వెంటనే గుడ్డిగా నమ్మేకూడదు అని బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగని వాళ్ళు చెబుతున్నది అబద్ధం అని వెంటనే కొట్టిపారేయకూడదు అని కూడా అన్నాడు. ఆగండి. గుడ్డిగా నమ్మవద్దు అని సాక్షాత్తు ఆ గున్మే చెబుతున్నాడు, సరే. కాని అది అబద్ధం అని కూడా తిరస్కరించవద్దు అంటున్నాడు. మరి ఆ మాట నిజమూ కాదో తేల్చుకోవడమెలా? ఆ ప్రమాణమేంటి? అక్కడే ఆయనొక వెరిఫికేషన్ ప్రాసెస్ని పరిచయం చేశాడు. ఎవరైనా ఏదైనా కొత్త విషయాన్ని చెబితే ఆ మాటలను అప్పటికే స్థిరపడిన సూత్రాలతో, అలాగే వినయంతో పోల్చి చూసుకోవాలి అని ఒక నియమం పెట్టాడు. సూత్రాలు అంటే? సూత్రాలు అంటే బుద్ధుడి బేసిక్ టీచింగ్స్. వినయం అంటే సంఘం పాటించాల్సిన క్రమశిక్షణ. ఒకవేళ ఆ కొత్తగా వచ్చిన మాట ఈ పాత బేసిక్ టీచింగ్స్తో లాజికల్గా మ్యాచ్ అయితేనే అప్పుడు దాన్ని బుద్ధుడి మాటగా స్వీకరించాలి. మ్యాచ్ అవ్వకపోతే అది ఎవరో ఎంత గొప్పవాళ్లు చెప్పినా సరే అది నా మాట కాదు అని పక్కన పెట్టేయాలి అని అత్యంత స్పష్టంగా నిర్దేశించాడు. వావ్, నాకు సడన్గా ఒక ఆలోచనొస్తోంది. మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఓపెన్ సోర్స్ కోడింగ్ ఉంటుంది కదా, అచ్చం అలాగే ఉందిది. ఓహో, ఎలాగా? ఇంత గొప్పవాడైలా సరే అతను రాసిన కొత్త కోడ్ని డైరెక్ట్గా సిస్టంలోకి పంపరు. ఆ కోడ్ని తీసుకువెళ్లి మెయిన్ రిపాజిటరీతో టెస్ట్ చేసి అందులో ఎలాంటి బగ్స్ లేవని వెరిఫై చేశాకే సిస్టంలోకి మర్జ్ చేసుకుంటారు. భలే చెప్పారు. మీ పోలిక చాలా కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ. బుద్ధుడు తన బోధనలు రాబోయే కాలంలో కలుషితం కాకుండా ఇలాంటి సైకలాజికల్ ఫైర్వాల్ సెట్ చేశాడు అని ఆలోచిస్తేనే మెదడు బ్లాక్ అవుతుంది. అవునవును. దీన్నొక విస్తృత కోణంలో చూస్తే ఒక గురువు తన శిష్యులకు బానిసత్వాన్ని కాకుండా ఆ విమర్శనాత్మక ఆలోచనను బహుమతిగా ఇస్తున్నాడు. నేటి సమాజంలో చూడండి, ఏది ఫేక్ న్యూస్, ఏది నిజమని తెలుసుకోలేకపోతున్నాం మనం. ఎగ్జాక్ట్లీ.
వాట్సాప్లో వచ్చిన ప్రతి మెసేజ్ని గుడ్డిగా నమ్మేస్తున్నాం. రైట్. కాని బుద్ధుడు 2500 ఏళ్ల క్రితమే ఇన్ఫర్మేషన్ ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి అనే పద్ధతిని నేర్పించాడు. అది కూడా తన ముగింపుకి కొద్ది రోజుల ముందు చెప్పడం విశేషం. కాని నాకిక్కడ ఒక చిన్న సందేహం. తన అనుచరులను అలా ప్రతిదీ ప్రశ్నించమంటే ఆయన తన స్వంత అథారిటీని తానే తగ్గించుకున్నట్లు కాదా? పైకలా అనిపించవచ్చు కాని వాస్తవానికి అది ఆయనకు తన బోధనలపై ఉన్న విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. నిజమనేది ఎవరో చెబితే నిజం కాకూడదు కదా. అవును, దానికదే నిలబడాలి. ఎగ్జాక్ట్లీ. ఏ కోణంలో పరీక్షించినా అది నిలబడగలగాలి అన్నదే ఆయన ఉద్దేశం. దేవుడి పేరు చెప్పో, భయం చూపించో శిష్యులను తన గుప్పిట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన మార్గం సైంటిఫిక్ మార్గం కాబట్టి. చాలా లోతైన పాయింట్ ఇది. ఇదంతా బానే ఉంది, మానసికంగా ఆయన మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేస్తోంది అని అర్థమైంది. కాని భౌతికంగా ఆయన పరిస్థితేంటి? అప్పటికి ఆయన వయసు 80 ఏళ్లు కదా. అవును. ప్రకృతి నియమాలకు ఎవరూ అతీతులు కారు కదా. వయసు మీద పడటం వల్ల బుద్ధుడి శరీరం బాగా క్షీణించడం ప్రారంభించింది. ఆ సమయంలోనే పావానగరంలో ఒక సంఘటన జరుగుతోంది. ఏం జరిగిందక్కడ? చుందుడు అనే ఒక కమ్మరివాడు బుద్ధుణ్ణి, ఆయన అనుచరులను భోజనానికి పిలుస్తాడు. అక్కడొక ప్రత్యేకమైన ఆహారాన్ని సమర్పిస్తాడు. దీన్ని బౌద్ధ గ్రంథాల్లో సూకరమద్దవం అంటారు. సూకరమద్దవం అంటే పందిమాంసమా? దానిపై చరిత్రకారుల్లో వివిధ అభిప్రాయాలున్నాయి. కొందరు పందిమాంసం అంటారు, మరికొందరు పందులిష్టంగా తినే ఒక రకమైన పుట్టగొడుగులు అంటారు. ఏదేమైనా ఆ ఆహారం తీసుకున్న తర్వాతే బుద్ధుడికి తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. తీవ్రమైన అనారోగ్యం అంటే ఏ స్థాయి నొప్పి? విపరీతమైన రక్త విరేచనాలు మొదలవుతాయి. శరీరంలో ద్రవాలన్నీ బయటకు పోవడం వల్ల కలిగే నొప్పి ఎంత మరణాంతకంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఆ వృద్ధాప్యంలో అంతటి నరకాన్ని ఆయన భరించాల్సి వచ్చింది. ఇక్కడే నాకింకో డౌటొస్తుంది. అంటే సాధారణంగా ఒక వ్యక్తికి ఎన్లైటన్మెంట్ వస్తే వాళ్లకి ఇలాంటి శారీరక నొప్పులు ఉండవని ఒక అపోహ ఉంది కదా. మరి బుద్ధుడిలాంటి వారికి కూడా ఇలాంటి భయంకరమైన నొప్పులెందుకొస్తాయి? ఇది చాలామంది అడిగే ముఖ్యమైన ప్రశ్న. దీనికి బౌద్ధ తత్వశాస్త్రంలో 2 బాణాలు అనే ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. 2 బాణాలు అంటే ఏంటి? ఒక వ్యక్తి అడవిలో నడుస్తుంటే అతనికొక బాణం గుచ్చుకుంటుందనుకుందాం. ఆ దెబ్బ వల్ల కలిగేది శారీరక బాధ, అంటే ఫిజికల్ పెయిన్. వెంటనే ఆ వ్యక్తి అయ్యో నాకేందుకిలా జరిగింది అని ఏడవడం మొదలుపెడతాడు. అవును, బాధతో పాటు భయం కూడా వస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఆ భయం, ఆ దుఃఖం అనేది మానసిక వేదన. దీన్నే 2వ బాణం అంటారు. అంటే మొదటి బాణం ప్రకృతి విసిరితే 2వ బాణాన్ని తమలో తాను గుచ్చుకుంటున్నాడా వ్యక్తి. ఓహో, అదన్నమాట విషయం. రైట్. బుద్ధుడిలాంటి ఒక ఎన్లైటెండ్ వ్యక్తికి కూడా రోగాలొస్తాయి. మొదటి బాణం తగులుతుంది, ఎందుకంటే అది దేహానికి సంబంధించిన విషయం కాబట్టి. కాని ఆయనకు ఆ 2వ బాణం తగలదు. అంటే ఆ నొప్పి వల్ల కలిగే మానసిక భయం, గందరగోళం ఉండవంటారా? 100% ఉండవు. ఆ గ్రంథం అదే చెబుతోంది. అంతటి నరకయాతనను కూడా బుద్ధుడు చాలా ఎరుకతో ప్రతి సెకను తన శరీరంలో ఏం జరుగుతుందో ఒక సాక్షిలాగా గమనిస్తూ ప్రశాంతంగా భరించాడు. నిజంగా గ్రేట్. ఆ అనారోగ్యంతోనే ఆయన కుసినారా నగరం వైపు నడక సాగిస్తాడు కదా. దారిలో తీవ్రమైన దాహం వేసి కకుఢా నది వద్ద నీటికోసం ఆనందుణ్ణి పంపుతాడు. అవును. కాని ఆనందుడు చూసేసరికి అక్కడి నుండి 500 బండ్లు వెళ్లడం వల్ల ఆ నీరు మొత్తం బురదగా మారిపోయి ఉంటుంది కదా. బురద నీరు తాగడం ఇష్టం లేక ఆనందుడు వేరే నదికి వెళ్దామని బతిమాలుతాడు. నిజమే. ఆనందుడు వేరే నదికి నల్లవంటాడు, కాని బుద్ధుడు వినడు. వరుసగా 3 సార్లు అదే నది నీరు కావాలని పట్టుబడతాడు. దీని వెనుకున్న లాజికేంటి? ఇది వినడానికి ఒక సాధారణ కథలా అనిపించినా దీని వెనక ఒక గొప్ప సైకాలజీ దాగి ఉంది. గురువు 3 సార్లు అడగడంతో ఆనందుడు తప్పక మళ్ళీ ఆ నది దగ్గరికి వెళ్తాడు. కాని అతను అక్కడికి వెళ్లేసరికి ఆశ్చర్యంగా ఆ నీరు స్వచ్ఛంగా మారిపోయి ఉంటుంది. ఓహో, ఆ బురదంతా అడుగుకు చేరిపోయిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం మన మనసుతో పోల్చి చూసుకోవచ్చు. మన మనసు కూడా ఎన్నో ఆలోచనలతో, కోపంతో బురదగా మారుతుంది. మనం దాన్ని బలవంతంగా ఆపాలని చూస్తే అది ఇంకాస్త కలత చెందుతుంది. కరెక్ట్. ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతాం మనం. రైట్. కానీ ఎలాంటి రియాక్షన్ లేకుండా కొంత సమయం ఓపికగా వేచి చూస్తే ఆ ఆలోచనలన్నీ వాటంతట అవే నెమ్మదించి మనస్సు తిరిగి స్వచ్ఛంగా మారుతుంది అని చెప్పడానికి ఇదొక ప్రాక్టికల్ ఉదాహరణ. వావ్, అద్భుతమైన మెటఫర్ ఇది. ఆ తర్వాత అక్కడికే
పుక్కుసుడు అనే ఒక పరివ్రాజకుడు వస్తాడు కదా, అతను బుద్ధుడితో మాట్లాడుతూ తన గురువుగారి ఏకాగ్రత గురించి గొప్పగా చెబుతాడు. అవును, ఆళారకాలాముడు అనే తన గురువు గురించి చెబుతాడు పుక్కుసుడు. తన గురువుగారు ధ్యానంలో ఉన్నప్పుడు పక్కనుండి 500 బండ్లు వెళ్ళినా ఆయన ఆ శబ్దాన్ని ఏమాత్రం వినలేకపోయారు అని ప్రగల్భాలు పలుకుతాడు. అప్పుడు బుద్ధుడేం సమాధానమిస్తాడు? దానికి బుద్ధుడు చాలా కూల్గా రియాక్ట్ అవుతాడు. ఒకసారి నేను ఆతుమా అనే గ్రామంలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు బయట భారీ వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో పక్కనే పిడుగు పడింది అని చెబుతాడు. "ఉమ్, ఆ పిడుగు శబ్దానికి 2 రైతులు 4 ఎద్దులు చనిపోయాయి. కాని నేను మాత్రం ఆ శబ్దాన్ని ఏమాత్రం వినలేదు అని బదులిస్తాడు బుద్ధుడు. ఆ ఒక్క నిమిషం ఆగండి. పక్కనే పిడుగు పడితే వినపడకపోవడమేంటి? బయట బండ్లు వెళ్తే వినపడలేదంటే నమ్మొచ్చు. కాని పిడుగు పడటం అనేది మామూలు సౌండ్ కాదు కదా, అది భౌతికంగా మన చెవిని తాకుతుంది కదా. ఇది నిజంగా జరిగిన విషయమా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది బౌద్ధ ధ్యాన పద్ధతుల్లో అత్యున్నత స్థితులను సూచిస్తుంది. సమాధి లేదా జ్ఞాన అనే స్థితుల్లోకి వెళ్ళినప్పుడు మెదడు బాహ్య ప్రపంచం నుండి వచ్చే సెన్సరీ ఇన్పుట్స్ని ప్రాసెస్ చేయడం ఆపేస్తుంది. అంటే ఫిజికల్గా సౌండ్ వేవ్స్ చెవిని తాకినా సరే మెదడు వాటిని రిజిస్టర్ చేసుకోదంటారా? ఎగ్జాక్ట్లీ. దీన్ని ఆధునిక న్యూరోసైన్స్ కూడా కొంతమేరకు అంగీకరిస్తోంది కదా. బుద్ధుడు ఆ పిడుగు శబ్దాన్ని వినలేదు అని చెప్పడం ద్వారా తన మనసును పరిసరాల నుండి ఎంతగా డిస్కనెక్ట్ చేసుకోగలడో నిరూపించాడు. అది విన్న పుక్కుసుడు ఆశ్చర్యపోయి బుద్ధుడికి 2 జతల బంగారు రంగు వస్త్రాలు బహుమతిగా ఇస్తాడు కదా. అవును, ఆనందుడు ఆ వస్త్రాలను బుద్ధుడికి కప్పినప్పుడు ఆ వస్త్రాల కాంతికన్నా బుద్ధుడి దేహపు కాంతి మరింత ప్రకాశవంతంగా వెలగడం గమనిస్తాడు. డీహైడ్రేషన్తో ఉన్న ఒక వృద్ధుడి శరీరం అలా వెలగడం వెనుక ఉన్న లాజికేంటి? ఇది చదివినప్పుడు చాలామందికి ఏదో మ్యాజిక్ లాగా అనిపిస్తోంది. కాని బుద్ధుడు దానికొక వివరణిస్తాడు. తథాగతుడి శరీరం 2 సమయాల్లో అసాధారణంగా ప్రకాశిస్తుంది అని చెబుతాడు. ఏంటా 2 సమయాలు? ఒకటి జ్ఞానోదయం పొందిన రాత్రి, రెండవది పరినిర్వాణాన్ని పొందే రాత్రి. అంటే తన మనస్సు అత్యున్నతమైన విముక్తిని పొందుతున్న ఆ క్షణాల్లో ఆ అంతర్గత ప్రశాంతత భౌతిక శరీరం మీద ఒక కాంతిలా ప్రతిఫలిస్తుంది అని అర్థం. ఓహో, మరణమనేది చీకటి కాదు, అదొక ప్రకాశవంతమైన ముగింపు అని దీని అర్థమన్మాట. ఇది వినడానికి చాలా ఎమోషనల్గా ఉంది. తన ముగింపు దగ్గర పడిందని తెలిసినా ఆయన ఇతరుల పట్ల చూపిన కరుణ గురించి మనమిక్కడ మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. తప్పకుండా. ఎందుకంటే బుద్ధుడి మహాకరుణకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. జీవితాంతం గిల్ట్తో కుమిలిపోయేవాళ్లం కదా, దాన్ని బుద్ధుడు ఎలా డీల్ చేశాడు? ఆ మహాజ్ఞాని తన మరణశయ్య మీద ఉండి కూడా ఆ సామాన్య కమ్మరివాడి మానసిక క్షోభ గురించి ఆలోచించాడు. వెంటనే ఆనందుణ్ణి పిలిచి, నువ్వు చుందుడి దగ్గరికి వెళ్ళు, అతనికి ఎలాంటి అపరాధభావం రాకుండా చూడు అని పంపుతాడు. అంటే అతని ఓదార్చమని చెప్పాడా? అవును. జ్ఞానోదయానికి ముందు సుజాత పెట్టిన భోజనం, అలాగే ఇప్పుడు చుందుడు పెట్టిన ఈ ఆఖరి భోజనం, ఈ 2 సమానమైన గొప్ప ఫలితాన్నిస్తాయి అని అతనికి చెప్పు అని ఓదార్చుతాడు. వావ్! ఒక నాయకుడు కేవలం తనను తాను రక్షించుకోవడం కాదు, తన వల్ల ఇంకొకరు ఎప్పటికీ మానసికంగా గాయపడకూడదు అని ఆలోచించడం నిజంగా గ్రేట్. అవునవును. ఆ తర్వాత ఒక అడవిలాంటి ప్రదేశంలో జంట సాల వృక్షాల మధ్య బుద్ధుడు విశ్రమిస్తాడు. అప్పుడు ఆకాశం నుండి దైవిక పూలు కురిశాయని, దేవతలు సంగీతం వినిపించారని గ్రంథంలో ఉంది. ఒక పక్క సైంటిఫిక్ విషయాలు చెప్తూ మధ్యలో ఇలాంటి మ్యాజిక్ ఎందుకొస్తుంది? అప్పటి ప్రజల నమ్మకాల ప్రకారం ఒక గొప్ప వ్యక్తి మరణిస్తున్నప్పుడు దేవతలు వచ్చి పూజలు చేస్తారు అనేది ఒక విశ్వాసం. కాని ఇక్కడ ఆ పూలను చూసి బుద్ధుడు ఒక అద్భుతమైన మాట చెబుతాడు. అదే ఈ మొత్తం సూత్రానికే హైలైట్ అని చెప్పచ్చు. ఏమన్నాడాయన? ఆనంద, ఈ పూలు కురిపించడం నాకు చేసే అసలైన పూజ కాదు. ఎవరైతే నేను చెప్పిన ధర్మాన్ని తమ జీవితంలో సరిగ్గా ఆచరిస్తారో వారే నన్ను నిజంగా పూజిస్తున్నట్లు అని తేల్చి చెబుతాడు. అంటే నాకు గుడులు కట్టకండి, విగ్రహాలు పెట్టకండి, నేను చెప్పినవి ప్రాక్టీస్ చేయండి అని ముందే వార్నింగ్ ఇచ్చినట్లుందిది. ఖచ్చితంగా. వ్యక్తిగత బాధ్యతను ఆయన ఎంతలా నమ్మాడో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఒక పక్క బుద్ధుడు ఎంతో స్పష్టతతో ఉంటే 25 ఏళ్లపాటు ఆయనకు సేవ చేసిన ఆనందుడు ఆ సమయంలో ఎలా ఉన్నాడు? ఆనందుడు ఇక్కడ ఒక సామాన్య మానవుడి ప్రతినిధి. గురువు మీద విపరీతమైన ప్రేమ ఉన్న వ్యక్తి. బుద్ధుడు వెళ్ళిపోతున్నాడు అని తెలియగానే ఆనందుడు ఒక గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ఆనందుడి బాధ అర్థం చేసుకోవచ్చు మనం. 25 ఏళ్లు సేవ చేసి చివరి క్షణాల్లో దూరమవుతుంటే ఎవరికైనా కన్నీళ్లొస్తాయి.
అప్పుడు బుద్ధుడు ఆనందుణ్ణి ఎలా ఓదార్చాడు? బుద్ధుడు ఆనందుని పిలిపించి, ఏడవకు ఆనందా, ప్రియమైనవన్నీ ఏదో ఒకరోజు దూరమవుతాయని నేను నీకు ముందే చెప్పాను కదా అని ధైర్యం చెప్పుతాడు. పుట్టినది నశించక తప్పదు, కలిసి ఉన్నది విడిపోక తప్పదు అని వివరిస్తాడు. హ్మ్. అంతేగాదు, అక్కడున్న అందరి ముందు ఆనందుడి సేవలను ఒక చక్రవర్తి లక్షణాలతో పోల్చి మెచ్చుకుంటాడు. ఒక పక్క ఓదారుస్తుంటే ఆనందుడికొక చిన్న అసంతృప్తి కూడా ఉంటుంది కదా. ఇంత గొప్పవాడివి నువ్వు ఈ చిన్న అడవి గ్రామంలో ఎందుకు చనిపోతున్నావు? గొప్ప నగరాలకు వెళ్ళిపోదామంటాడు ఆనందుడు. అవును. అప్పుడు బుద్ధుడు, దీన్ని ఒక చిన్న అడవి గ్రామం అనకు, ఒకప్పుడు ఇది మహాసుదర్శనుడు అనే గొప్ప చక్రవర్తి పాలించిన కుసావతి అనే అద్భుతమైన రాజధాని అని వివరిస్తాడు. ఓహో, ఏదీ శాశ్వతం కాదు అనడానికి ఆ ప్రదేశమే ఒక నిదర్శనమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇంతలో సుభద్రుడు అనే ఒక పరివ్రాజకుడు అక్కడికొస్తాడు కదా, సందేహాలడగాలని. నాకైతే చాలా చిరాకొచ్చేది. ప్రాణాలు పోయే టైంలో డిబేటేంటి అని అరిచేదాన్ని. కాని బుద్ధుడు పిలిచి మరీ బోధిస్తాడు కదా. అవును. తన శరీర బాధ కంటే కూడా ఎదుటివారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఆఖరి క్షణాల్లో కూడా అష్టాంగ మార్గం గురించి బోధించి సుభద్రుణ్ణి తన చివరి శిష్యుడిగా స్వీకరిస్తాడు. నాయకత్వం అంటే ఒక టైటిల్ కాదు, అది చివరి శ్వాస వరకు నిర్వర్తించే ఒక బాధ్యత అని అర్థమవుతోందిక్కడ. సరే, ఇక ఆఖరి ఘట్టానికి వద్దాం. అసలు బుద్ధుడి అంతిమ క్షణాలు ఎలా జరిగాయి? అది కేవలం ప్రాణం పోవడం కాదు, అత్యంత సైంటిఫిక్గా తనను తాను షట్డౌన్ చేసుకున్న ఒక అద్భుతమైన ప్రాసెస్ అది. ఆయన ముందుగా తన శిష్యులకు చివరి సందేశం ఇస్తాడు. సంస్కారాలన్నీ నశించేవే, అప్రమత్తులై జీవన లక్ష్యాన్ని సాధించుకోండి అంటాడు. ఆ తర్వాత ఎవరికైనా ధర్మం పట్ల సందేహాలున్నాయా అని అడుగుతాడు. అందరూ మౌనంగా ఉంటారు. అప్పుడాయన ఒక యోగిలా తన ధ్యానస్థితుల్లోకి వెళతాడు. 1వ ధ్యానం 2వ ధ్యానం అంటూ ఎక్కడికో ఆకించన్యాయతనం వరకు వెళ్ళాడు అని బౌద్ధ గ్రంథాలు చెబుతాయి కదా. ఒక్క నిమిషం, ఈ పదాలు వినడానికి చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఏం జరిగింది? ఖచ్చితంగా చెప్తాను. ఆయన ముందుగా బేసిక్ ధ్యానస్థితిలోకి వెళ్ళాడు. అక్కడి నుండి తన మెదడులోని ఒక్కో ఫంక్షన్ని ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆఫ్ చేయడమంటే? ఉదాహరణకు, ఆకించన్యాయతనం అంటే ఈ విశ్వంలో అంతా శూన్యం అనే ఒక స్థాయికి వెళ్ళడం. అక్కడి నుండి ఇంకా లోతుకి వెళ్ళి నేవసంజ్ఞానాసన్యాయతనం అంటే ఆలోచనలు ఉన్నాయో లేవో కూడా తెలియనంత సూక్ష్మస్థాయికి వెళ్ళడం. అబ్బా, ఇంత డీప్గానా? అవును. ఆ తర్వాత చివరగా సంజ్ఞావేదియతి నిరోధం అంటే మెదడులో ఆలోచనలు, శరీరంలో ఫీలింగ్సు పూర్తిగా ఆగిపోయే స్థితి. ఒక రకంగా చెప్పాలంటే కాన్షియస్నెస్ని టోటల్గా షట్డౌన్ చేయడం అన్నమాట. వావ్! అంటే తన మనస్సును ఒక కంప్యూటర్ని షట్డౌన్ చేసినట్లు ఒక్కొక్క ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుంటూ ఫైనల్గా పవర్ ఆఫ్ చేశాడన్మాట. ప్రాణం పోవడం కాదు, ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా విడిచిపెట్టడమిది. ఎగ్జాక్ట్లీ. ఆ చివరి స్థితికి వెళ్ళాక మళ్ళీ నెమ్మదిగా వెనక్కి 1వ ధ్యానస్థితికి వచ్చి తిరిగి 4వ ధ్యానస్థితిలో స్థిరపడి ఆ 4వ స్థితిలోనే పరినిర్వాణం చెందుతాడు. ఆయన పరినిర్వాణం చెందగానే ఒక గొప్ప భూకంపం వచ్చినట్లుగా ప్రకంపనలు వచ్చాయని గ్రంథం చెప్తోంది. ఆ సమయంలో అనిరుద్ధుడు పలికిన ఒక మాట గురించి నేనెక్కడో చదివాను. ఒక దీపం ఎలాగైతే నూనె అయిపోయి ప్రశాంతంగా ఆరిపోతుందో ఆయన ప్రాణం కూడా అలాగే విముక్తి పొందింది అని అంటాడు కదా. అవునవును. ఇది ఎంత పవర్ఫుల్ మెటాఫరో చూడండి. వెలుగుతున్న మంట ఎంతో అల్లరిగా ఉంటుంది, కాని ఆరిపోయిన మంట ఎక్కడికి వెళ్ళదు, జస్ట్ ప్రశాంతంగా ఆగిపోతుంది. నిర్వాణమంటే అదేనేమో. ఖచ్చితంగా. బుద్ధుడి మరణాన్ని ఈ గ్రంథం ఒక విషాదంగా చూడటం లేదు. అదొక పరిపూర్ణమైన ముగింపుగా చూపిస్తోంది. పాత పద్ధతులను గుడ్డిగా నమ్మవద్దని చెప్పడం నుండి ఏదీ శాశ్వతం కాదు అని ఆచరణాత్మకంగా నిరూపించడం వరకు ఇదొక అద్భుతమైన గైడ్. రైట్. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు శ్రోతలు ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన ఒక చిన్న విషయమేంటంటే, ఇంత అద్భుతమైన మార్గాన్ని చూపించిన ఆ గురువును వదిలేసి మనమింకా విగ్రహాల చుట్టూ, పూజల చుట్టూ తిరుగుతున్నామా? ఇది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన విషయమే. ఒక జెన్ సామెత ఉంది. ఎవరైనా ఒక అద్భుతమైన చంద్రుణ్ణి వేలు పెట్టి చూపిస్తుంటే మనం ఆ చంద్రుణ్ణి చూడాలి కాని ఆ వేల్నే పట్టుకుని వేరాడకూడదు కదా. మన జీవితాల్లో మనం ఎవర్నైనా గుడ్డిగా అనుసరిస్తున్నామా, లేక వారి వెనుకున్న అసలైన జ్ఞానాన్ని గ్రహిస్తున్నామా అనేది ఆలోచించండి. భలే చెప్పారు. మన మనస్సు అనే బురద నీటిని స్వచ్ఛంగా మార్చుకునే ప్రయత్నం మనం ఇప్పుడైనా మొదలుపెట్టాలి. ఎగ్జాక్ట్లీ. ఈ సుదీర్ఘమైన విశ్లేషణలో మాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. నేర్చుకుంటూనే ఉండండి, విమర్శనాత్మకంగా ఆలోచిస్తూనే ఉండండి.
ఇది డీప్ డైవ్.